ఏబీసీల వర్గీకరణ సామాజిక సమన్యాయం అడిగిన మాదిగ దండోరో ఎంఆర్పీ అజెండేరో మాదిగ దండోరో ఎంఆర్పీ అజెండేరో మంద కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో మాదిగరో మా గుండె బలమేరో ప్రదర్శన పోయే విధంగా సహకరించాలి లేట్ కాకుండా. అదే సమయంలో మాతృగా ఎలక్ట్రాన్ మేడం తీసుకున్నారా సభ ఎట్లా జరుగుతుంది కొంత మీ సహకారం కూడా అక్కడ ఉండాలి. ఈ సంవత్సరమే 30 ఏళ్ల తర్వాత ఆ పోరాట ఫలాలు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చినాయి. 30 ఏళ్ల పోరాటానికి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మనకు మొదటి నుంచి అండగా ఉన్నాడు కాబట్టి ఆయనకు, అదే సమయంలో ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మనకు అండగా నిలబడ్డ కిషన్ రెడ్డి అన్నకు, అంతకు అండగా నిలబడ్డ మన పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, అదే సమయంలో దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, మన ప్రయాణం త్వరగా జరగాలి, త్వరగా సమస్య జరగాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి త్వరగా బయలుదేరాల్సిందిగా కోరుతూ, ఈ విషయంలో నా వరంగల్, నా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా నా తమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ అండదండలతోటే ఇక్కడ నుంచి మొదలుపెట్టిన ఈ ప్రయాణం, ఇక్కడ నుంచి మొదలుపెట్టిన ప్రయాణం దేశం మొత్తం మీద విస్తరించే కాడికి వచ్చింది. నేను ఈ వరంగల్ బిడ్డనే కనుక మీరు నాకు అందిస్తున్న సహకారం, మొదటి నుంచి సహకారం అయితే మీరు అందించారు, ఆ సహకారం భవిష్యత్తులో కూడా మీరు అందిస్తారని ఆశిస్తూ, మీరు వరంగల్ బిడ్డలుగా, నేను ఒక వరంగల్ బిడ్డగా ఈ ఉద్యమం తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని ప్రకాశం జిల్లాలో ప్రారంభించి దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మలచడంలో నా వరంగల్, నా మీడియా తమ్ముడు చెల్లెలు కూడా నాకు అండగా నిలబడ్డారు. అట్లనే తెలుగు సమాజంలో ఉండబడే మీడియా అంతా కూడా న్యాయమైన పట్టణం గంటకు నిలబడ్డది. నేను మీడియా పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వరంగల్ బిడ్డలు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న నాయకత్వం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న నాయకత్వం, మందకృష్ణరో మన గుండె బలమేరో. దయచేసి మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. వేలాది మంది కార్యకర్తలు ఆయా సందర్భంలో యుద్ధ భూమిలో నిలబడి లాఠీ దెబ్బలు తిని, తలలు పగలగొట్టుకొని, చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, నడుములు ఇరిగి బాధలు పడ్డ కార్యకర్తల శ్రమ, వాళ్ళ కమిట్మెంటు గుర్తుకొస్తున్నది. 30 ఏళ్ల పోరాటంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాతి ఈ స్వతంత్రం అనంతరం ఏ జాతి చేయలేనంత ఒక సుదీర్ఘ పోరాటం మాదిగ జాతి చేసినట్టుగా కూడా మనకు అందులో ముందు కనిపిస్తున్నది. దాంతోపాటు ఏ జాతికి రాని మద్దతు, ఏ కులానికి రానికి మద్దతు సమాజం నుంచి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా 30 ఏళ్ల పాటు మాదిగ జాతికి అండగా నిలబడ్డది ఈ తెలుగు సమాజం, దక్షిణాది సమాజం అనే విషయం కూడా మీ దృష్టి తీసుకుంటున్నది. వాళ్ళ పట్ల కూడా మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ గెలుపు మన త్యాగాల ఫలితమే, ఈ గౌరవం మన త్యాగాల ఫలితమే, ఈ శ్రమ, ఈ కమిట్మెంటు, ఈ విజయం దక్కడానికి కారణమే. అదే సమయంలో ఈ గౌరవం దక్కడానికి కారణమే. అట్లనే
జాతి బిడ్డలుగా మనం ఈ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం కారణమో అట్లనే ఈ జాతి బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అంతరమే అందుకు కీలకమనేసి కూడా మనం మర్చిపోతాన్ని సవినని కోరుకుంటూ ఏది ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ మనం రూపొంచుకునే సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ విషయంలో మనం సాధించి ఫలాలు అనుభవిస్తున్న సమయం, అదే సమయంలో ఇదే సమయంలో గౌరవం దక్కిన సమయం. ఇది వ్యక్తిగా నా పేరుతో ఈ గౌరవం దక్కినా కూడా ఇది నా జాతి బిడ్డల్ని, ఉద్యమకారులది, సమాజాన్ని, నా జాతి బిడ్డల్ది, శ్రమించిన కార్యకర్తలది, త్యాగాలకు సంబంధించిన బిడ్డలది, జాతి యావత్తుది, సమాజంలో ఉండబడి అన్ని వర్గాల అండదండకు వచ్చింది కాబట్టి సమాజానికే ఈ గౌరవం వచ్చిందంటగా నేను భావించుకుంటూ రాబోయే రోజుల్లో జరగాల్సిన విషయాల మీద, అదే సమయంలో ఇప్పుడు జరిగిన విషయాలన్నిటి మీద సమీక్షించుకోవడానికే మనం సమావేశం జరుపుతున్నాం కనుక దయచేసి అక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇంకా తమిళనాడులో కూడా అమలు జరుగుతున్నది. అదే సమయంలో మనకు కర్ణాటకలో అమలు జరగడానికి రంగం సిద్ధమవుతున్నది. మహారాష్ట్రలో కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ప్రక్రియ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ డిమాండ్ ముందుకు సాగుతున్నది. ఈ సమయంలో తెలంగాణలో కూడా కొంత మనకు అసంతృప్తి, ఆవేదన ఉన్నప్పటికీ ఉన్నది ఎంతో కొంత మన పర్సెంటేజ్ తగ్గింది అని చెప్పి, అదే సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేద్దామని చెప్పి చేయకపోవడం అనేది జరిగింది అన్నప్పటికీ కొన్ని విషయాల్లో కొంత సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా తర్వాత ప్రభుత్వాలు పికప్ చేశాయి. అది ఎందుకు ఎలా ఆలోచిస్తారు? 2004 మందకి సమాధిక వాళ్ళ సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తుంది. సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసేవారు. దివ్యాంగులకు